జాతీయ మీడియా దక్షిణ భారత హిందూ హృదయ సామ్రాట్ అంటున్నారు. ఎందుకంటే శివసేన పార్టీ చీఫ్ స్వర్గీయ బాల్ ఠాక్రే గారిని బాలాసాబ్ అంటారు. ఆయన్ని హిందూ హృదయ సామ్రాట్ అనేవాళ్ళు. దాని తర్వాత ఈయన ఇప్పుడు కూడా అందరూ కూడా దక్షిణ భారత హిందూ హృదయ సామ్రాట్ అని ఈయన అంటున్నారంటే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాలు ఇన్వాల్వ్మెంట్ గుడుల్లో ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే మసీదుల్లో ఉండవు, చర్చిల్లో ఉండవు. కానీ మన హైందవ మతంలో మాత్రం గుడుల మీద మాత్రం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అని పెట్టి దాని అండర్లో ల్యాండ్స్ కానీ దానికి సంబంధించిన లావాదేవీలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం గుప్పిట్లో ఉండడం వల్ల ఏ ప్రభుత్వంకి ఆ ప్రభుత్వం దేవాలయాల ఆస్తులను పరిరక్షించలేకపోవడం, రాజకీయ జోక్యం, మితిమీరిన రాజకీయ జోక్యం ఈ యొక్క దేవాలయాల యొక్క ట్రస్ట్ బోర్డుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అదేవిధంగా విపరీతమైన ఆర్థిక అవకతవకలు జరగడం, అలాగే ఆధ్యాత్మిక వైదిక సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారని